ఏంటి మీకు విషయం తెలుసా? ఈరోజు వైజాగ్ కి కీర్తి సురేష్ కూడా వచ్చారు. చూడండి ఎక్కడ ఏం లేదండి, నేను ఇక్కడ అప్పలమ్మల ఫోటో స్టూడియో నుంచి వచ్చానండి. హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఫ్యామిలీతో కలిసి అందమైన బీచ్ను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి, స్విమ్మింగ్ నిషేధాన్ని బోర్డు పెట్టారు. వైజాగ్ బీచ్ చాలా ప్రమాదకరంగా మారిందండో. చూడండి, సముద్రపు అలలు ఎంత అందంగా ఒడ్డును తాకుతున్నాయో. చల్లని గాలి, అలల శబ్దం ఇవన్నీ కలిసి మనసుకు ప్రశాంతతనైతే ఇస్తున్నాయి. ఆర్కే బీచ్ అంటే కేవలం బీచ్ మాత్రమే కాదండోయ్, కుటుంబంతో గడపడానికి, పిల్లలు ఆడుకోవడానికి, సాయంత్రం ప్రశాంతంగా నడవడానికి అద్భుతమైన ప్రదేశం. అందుకే ఇక్కడ ఎప్పుడు చాలా సందడిగా కనిపిస్తుంది. ఇక్కడ మా పాప చూడండి, ఇసుకలో ఎలా ఆడుతుందో. లాస్ట్ టైం కూడా తలంతా ఇసుక పోసుకొని వచ్చింది. నేనైతే అలల ఒడ్డున అలా పేర్లైతే రాశానండి. ఇక్కడ ఇద్దరు పిల్లలు ఒడ్డున కూర్చొని ఇసుకతో గుళ్ళు గోపురాలు కట్టుకుంటున్నారు. నేను కూడా చిన్నప్పుడు అట్లానే చేసేదాన్ని. ఇక్కడ ఏపీ టూరిజం ఇన్ఫర్మేషన్ సెంటర్ పక్కనే అరకు కాఫీ షాప్ అయితే ఉందండి. ఇక్కడ కాఫీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ప్రదేశం ప్రత్యేకమైన జ్ఞాపకాన్ని అయితే ఇస్తుంది. చూడండి, ఈ కళాకారుడు తన ఎదుట కూర్చున్న అమ్మాయి చిత్రాన్ని కేవలం కొన్ని నిమిషాల్లో పేపర్పై అద్భుతంగా గీస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని నిజంగా అభినందించాల్సిందే. అమ్మ బాబోయ్, ఇక్కడ ఇన్ని జలకన్యలు ఉన్నాయో. నేనైతే మా పాపకు చూపిస్తూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయామండి. ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్లని, గెట్ టుగెదర్లని జరుపుకోవడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రదేశం. ప్రయాణాలు ఎన్నో చేస్తాం, కానీ కుటుంబంతో గడిపిన ప్రతి క్షణం జీవితంలో అత్యంత విలువైన జ్ఞాపకం. అలా వెళ్తూ వెళ్తూ మధ్యలో ఆగి మురిమిచ్చర్ అయితే తీసుకున్నామండి, నేను మా పాప. మా హస్బెండ్ మా పాప కోసం అని ఐస్ క్రీమ్ కొంటే నాకు నూరూరి దాని దగ్గర లాక్కొని మరీ తినేసా. వేడి వేడి మొక్కజొన్నలు, చిన్నపిల్లల కోసం ఎన్నో బొమ్మలు, ఆట వస్తువులు, అలాగే రుచికరమైన స్ట్రీట్ ఫుడ్స్. ఈ సముద్రపు ఒడ్డున కూర్చొని తింటుంటే వీటి రుచి ఇంకాస్త ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది పిల్లలు కలిసి ఫుట్బాల్ అయితే ఆడుకుంటున్నారండి. ఇలాంటి క్షణాలు జీవితంలో మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కుటుంబంతో కలిసి గడిపిన ప్రతి నిమిషం చాలా అమూల్యం. ఇక్కడ ఒక ఆవిడైతే డొక్కుతో నీళ్లు పట్టుకొని ఉంది. ఆ డొక్కుకి అన్నం కూడా ఉంది. ఎందుకు పట్టుకుందో నాకైతే అర్థం కాలేదు. మా ఆయన మా పాపని తీసుకుని సముద్రపు ఒడ్డున ఉన్న ఒక రాయి దగ్గరికి వెళ్ళారు. నిజానికి మా పాపకి నాకన్నా వాళ్ళ డాడీ అంటే పిచ్చి ప్రేమ. ఏదేమైనా ప్రతి ఆడపిల్లకి నాన్న అంటే నమ్మకం, ధైర్యం, ప్రేమ. నేను చెప్పింది నిజమో కాదో మీరే చెప్పండి. అలలు వచ్చి ఒడ్డును తాకి వెనక్కి వెళ్తున్నాయి, కానీ అవి ఇచ్చే జ్ఞాపకాలు మాత్రం మనసులో ఎప్పటికీ మిగిలిపోతుంటుంది. ఈవినింగ్ టైం ఈ బీచ్ జనాలతో మరింత కలకల్లాడుతూ ఉంటుంది. కుటుంబంతో గడపడానికి, ఫ్రెండ్స్తో సరదాగా తిరగడానికి, అలాగే ప్రశాంతంగా కూర్చొని ప్రకృతిని ఆస్వాదించడానికి ఇది ఒక మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. పిల్లల నవ్వులు, రంగురంగుల బొమ్మలు, సందడిగా ఉన్న షాపులు ఈ బీచ్ను మరింత ఉత్సాహంగా మార్చేస్తాయి. ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, చాలా ఫేమస్ టెంపుల్. తెలిసిన వాళ్ళు నాకు కామెంట్ చేసి చెప్పండి. అలా సాయంత్రం కొంచెం సమయం గడిపేసి ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. ఇలా వెళ్తుండగా మాకు దారిలో ఒక సర్ప్రైజ్ అయితే కనిపించిందండి. ఏంటి మీకు విషయం తెలుసా? ఈరోజు వైజాగ్ కి కీర్తి సురేష్ కూడా వచ్చారు. చూడండి ఎక్కడ నిజమడుతున్నారా? దీనికోసం అయితే ప్రత్యేకంగా చెప్పవసరం లేదు, ఇది చాలా మూవీస్లో ఉంటుందండి. మన వైజాగ్ బీచ్కి పాప బొమ్మ ఒక ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ నవ్వటలు చూడండి, లైటింగ్స్తో ఎంతలా మెరిసిపోతుందో, చాలా బాగుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోకి 200 లైక్స్ కానీ వస్తే ఆర్కే బీచ్ డే వ్యూ కూడా మీకు చూపిస్తాను.